యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథాలు చేతపట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. శ్రేష్టమైన గ్రంథం ఇది కాబట్టి మన దగ్గర కూడా ఇది ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగానే ఉండాలి. అంతేగాని మరి ఆది కాండం చిరిగిపోయి లోపల పేజీలేమో మడతలడిపోయి ఈ చివర్లన్నీ కూడా ముడతలు పడిపోయి అలా ఉన్న వస్త్రాలు కట్టుకుంటున్నారా? ఎవరైనా వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మరి మనకు జీవాన్నిచ్చి పరిశుద్ధతనిచ్చి పరలోకం వైపు ప్రయాణాన్ని నడిపిస్తున్న పరిశుద్ధ గ్రంథము కూడా చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. మీ చేతుల్లో ఉన్న గ్రంథం ఎవరైనా చూస్తే ఇంకా ఈ గ్రంథం ఎంత కొన్నావు, నాకు కూడా ఒకటి కావాలి అనేలాగున మీ గ్రంథం ఉండాలి. అన్నా మీరు కట్టుకున్న బట్టలు బాగున్నాయి, ఏ షాప్ లో కొన్నారు అని అడిగేటట్లుగా, అక్క మీ శారీ బాగుంది, ఎక్కడ కొన్నారని అడిగేటట్లుగా బైబిల్ గ్రంథము కొరకు అడగాలి. మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం మీకు ఘనతనిస్తారు. కీర్తన గ్రంథం 149లో ఆయన భక్తులందరికీ కూడా ఘనత ఇదే, వారి చేతులలో రెండంచుల గల ఖడ్గమున్నది, విధింపబడిన తీర్పు నడుపుటకు అంటాడు. కాబట్టి మన చేతులలో ఉండే గ్రంథమే మనకి ఎంతో ఘనతనిచ్చేదిగా ఉంటుంది. ఆరాధన కొరకు కీర్తన గ్రంథము 96వ అధ్యాయం, కీర్తన గ్రంథం 96వ అధ్యాయము మార్చి చదువుకుందాం. 13 వచనాలు. 503 పాత నిబంధనలో పేజీ నెంబర్ 503 కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 13 వచనాలు దయచేసి మార్చి చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. చదువుతున్నారా అందరూ, లేకపోతే మింగేస్తున్నారా?
వినండి, మంచిదే వాక్యాన్ని కానీ చదివేటప్పుడు స్పష్టంగా పైకి చదవాలి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. 4వ వచనం అందరూ నా వెనక చెప్పండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములో ఈ ఉదయకాల సమయములో హెబ్రోన్ ఆరాధన గృహం అనే మేడగది సహవాసములో చేరువచ్చి స్తుతి కీర్తనల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగము చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఆత్మైన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కావలసిన పురుకొలకు తీసుకున్నందుకు స్తోత్రములు. నిలబడుతున్న నీ దాసుని ప్రభు శిలువ రక్తముతో శుద్ధి చేసి శిలువ చాటును మరుగుపరిచిన దాసుని పోరు ద్వారా మీరుగా నాతో మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ అమూల్యమైన కలుగురి శిలువ రక్త నిబంధన క్రిందకి నన్నును మమ్మను తెచ్చుకుంటూ ప్రయాణమై వెళుతున్న బిడ్డలను దైవం కనికరించి క్షమించి క్షేమంగా తీసుకువెళ్ళి మళ్ళా క్షేమంగా తీసుకురావాల్సిందిగా బ్రతిమాలుకుంటూ నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, కృష్ణవేణి గారి ఇంటి అమ్మకం విషయంలో సమాధానం ఇచ్చి అందరికీ సమాధానకరముగా అది జరిగించి మీరు మహిమ పొందవలసిందిగా బ్రతిమాలుతూ వందనములు, స్తోత్రములు మీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ సమయం ఆశీర్వాదకరముగా వచ్చి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఈ కీర్తన గ్రంథము 96వ అధ్యాయములోని 13 లేఖన భాగములను చదువుకుంటూ వచ్చిన 4వ లేఖన భాగము ఈ దినం మన భాగముగా మనకు మన హెబ్రోన్ క్యాలెండర్ లో కూడా ఇవ్వబడిన మాట. అది ఏమిటా మాట? యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే కూడా ఆయన పూజనీయుడు. ఆయన మహాత్మ్యము ఏమిటి అని నేను పరిశీలిస్తే నాకు దొరికిన ఒకే ఒక ఆన్సర్ ఏమిటంటే కీర్తన యోబు గ్రంథము 9వ అధ్యాయము, క్షమించండి, యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన మహాత్మ్యము ఏమిటయ్యా అంటే ఆయన కార్యములు పరిశోధింపజాలనబడ్డ. ఆయన మహాత్మ్యం యొక్క ప్రభావము, ఆయన యొక్క కార్యములను మనము పరిశోధించలేము, మన వల్ల కాదది. మన జీవితము సరిపోదు, మన తరువాత జీవితము కూడా సరిపోదు. అందుచేత పరిశోధింపజాలని మహాకార్యములు కలిగిన వాడే మహాత్మ్యమును కలిగిన వాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయు. మనకు తెలిసిన అద్భుతాలు ఏమండి అంటే మొట్టమొదటి చెబుతాము, ఎర్ర సముద్రాన్ని ఆయలుగా చేసినాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి కానానుకు నడిపించినాడు. ఇంకా కొత్త నిబంధనకు వస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, లేకపోతే కుష్ఠురోగి, లేకపోతే ఒక చెవిటివాడు, ఒక మోగవాడు, ఒక కుంటివాడు, ఈ అద్భుతాలు మనం చెబుతాం. కానీ ఆయన చేసిన అద్భుతాలు లెక్కలేనన్ని ఉన్నాయట. అందుకే అపొస్తలుడైన యోహాను యేసు ప్రభుల వారు చేసిన కార్యాలు వ్రాసితే ఆ వ్రాసిన పుస్తకాలు పెట్టడానికి భూమి సరిపోదంట. ఆ రాసిన పుస్తకాలు పెట్టడానికి భూమి సరిపోదంట. అందుచేత ఆయన మహాత్మ్యం ఎటువంటిదయ్యా అంటే
ఆయన మహాత్యము గొప్పది అని చెప్పినాడు. 96వ కీర్తనలో అయితే యెహోవా మహాత్యము గలవాడు అని చెప్పినాడు. 145వ కీర్తనలో క్షమించండి 106వ కీర్తన 104వ కీర్తన మొదటి వచనం. 104వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నువ్వు మహాత్యమును ప్రభావమును. అక్కడ 96వ కీర్తనలో ఆయన మహాత్యమును గలవాడు అని చెప్పినాడు. ఆయన మహాత్యం ఏమిటంటే మనము పరిశోధింపజాలనన్ని కార్యములు ఆయన మహాత్యంలో ఉన్నాయి. ఆయన లెక్కలేని అద్భుతాలు ఆయన మహాత్యాన్ని వివరిస్తూ ఉండినాయి. అందుచేతనే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఆయన మహాత్యమును ధరించి ఉన్నాడని. మనము వస్త్రాన్ని ధరించినట్లుగా ఆయన మహాత్యమును ఏం చేసి ఉన్నాడు? ధరించి ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో లెక్కలేనన్ని అద్భుతములను నా పట్ల చేసి నీ మహాత్యమును నాకు కనుబరిచినందుకు నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుకుందాం. పరిశోధింపజాలని కార్యములను నీ మహాత్యమును ధరించి ఉన్నవాడా మీకు స్తోత్రములంటూ ఆయనను ఆరాధించుకుందాం. మూడవదిగా 145వ కీర్తన 145వ కీర్తన 3వ వచనములో యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము వందదగినవాడు, ఆయన మహాత్యమును గ్రహింప సఖ్యము కానిది. ఆయన మహాత్యాన్ని నీవు నేను గ్రహించలేము. ఇందాక చూసినాం యోబు గ్రంథం 5వ అధ్యాయం 9లో ఆయన చేసిన కార్యాలను లెక్కించడమే మన వల్ల కాదు. అందుకే భక్తుడు అంటాడు, నా ఎడల నీకున్న తలంపులను లెక్కించదననుకుంటున్నా అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. ఎప్పుడైనా ఒకసారి మీరు కూర్చొని రక్షించబడిన నాటి నుండి, రక్షణకు ముందు నీకు ఆయన చేసిన నువ్వు ఎరగవు, నేను ఎరగను, కానీ ఆయన ఎన్నో చేసినాడు. రక్షించబడిన నాటి నుండి క్షమాపణ ఇచ్చినావు, రక్షణ ఇచ్చినావు, విడుదలనిచ్చినావు, సహవాసం ఇచ్చినావు, సంఘం ఇచ్చినావు, సహోదర ప్రేమనిచ్చినావు, సహోదరుల ప్రేమనిచ్చినావు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చినావు, సియోను గీతములు ఇచ్చినావు అని ఒక్కోటి వ్రాయండి. ఆపదలో కాపాడినావు, భద్రపరిచినావు, పోషించినావు. ఇలాగున ఇంకా గుర్తుకు పెట్టుకుంటూ ఇంకా గుర్తుకు తెచ్చుకుంటూ రాస్తూ ఉండండి. నీ పెన్నులో ఇంకైపోవాలేమో గాని ఇంకా ఉంటాయి. అందుచేతనే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. అందుచేత ఈ ఉదయకాల సమయంలో నీ మహాత్యముతో లెక్కలేనన్ని కార్యములు నా పట్ల చేసినావు, నీకు వందనాలు. అద్భుత కార్యములు నా పట్ల చేసిన నీ మహాత్యమును బట్టి స్తోత్రములు. గ్రహింప సఖ్యము కాని నీ మహాత్యమును బట్టి నీకు వందనములయ్యా అంటూ ఆయనను స్తుతించుకుందాం. మరొక మాట ఆయన మహాత్యమును గురించి భక్తుడైన దానియేలు గారు ఏమంటాడంటే ఈ మహాత్యము అనే మాట గురించి బైబిల్ గ్రంథములో చాలా తక్కువగా రాయబడ్డదండి. చాలా తక్కువ రాయబడింది, కానీ చాలా శ్రేష్టమైన మాటలు రాయబడింది. దానియేలు గారు అంటారు ఈ మహాత్యమును గురించి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనములో, 9వ అధ్యాయము 4వ వచనం, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడంటే ఒప్పుకున్నది ఏమనగా ప్రభువా
మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను చాలండి. మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, ఆయన మహాత్యములో, ఆయన ప్రభావములో ఆయన పొందుతున్నటువంటి, అందుకే అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసేటప్పుడు అంటాడండి, చూద్దామా మాట. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనములో 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. ఇప్పుడు మనకు 8-9 అయింది. ఈ సమయంలో నిలబడి సూర్యుడి వంక చూడగలమా? ఉదయకాలం 5 గంటలకి 6 గంటలకి సూర్యుడిని చూడగలం. కొద్ది కొద్దిగా పైకి వచ్చేసరికి ఆ కిరణాల దాటిని మనం చూడలేము. ఇక 12-1 గంటప్పుడు అస్సలు ఆ సూర్యుడి వైపు ఇలా చూసేసరికి కళ్ళంతా నీళ్లు ఇర్రను తిరిగి వస్తాయి. ఒక్క సూర్యుడిని చూస్తే. మరి కోటి సూర్యులు తేజస్సు కలిగిన, ఎవరు మనుష్యుడు చూడలేనటువంటి, చూడరానటువంటి, సమీపింపలేనటువంటి తేజస్సు కలిగిన ఆ దేవుడు ఎటువంటి వాడు అంటే దానియేలు గారు చెప్తున్నాడు, మహాత్యము కలిగిన భీకరుడవైన దేవా. ఆయన మహాత్యము సామాన్యమైన మానవులు చూడలేరు. అందుచేతనే ఈయన మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా మీకు వందనాలంటూ ఆయనను ఒప్పుకుంటున్నాడు. చివరిగా మరో మాట చూద్దాం. హబక్కూకు రాసిన పుస్తకం, హబక్కూకు రాసిన పుస్తకము 2వ అధ్యాయము 14వ వచనం, పేజీ నంబర్ 771. హబక్కూకు భక్తుల ద్వారా కూడా ఈ మహాత్యమును గురించి ఒక మాట తెలియజేయబడింది. 2వ అధ్యాయం 14. యాలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానముతో సముద్రం దేనితో నిండి ఉంటానండి? నేలతో నిండి ఉంటాయి. ఇప్పుడు దేవుని మహాత్యమును మనము చూడలేము, దేవుని మహాత్యమును మనము గ్రహించలేము. దేవుని మహాత్యము వలన జరిగిన కార్యాలను మాత్రం మనం అనుభవిస్తూ ఉండినాం. ఆయన మహాత్యమిప్పుడు ఎంత తేటగా చెబుతున్నాడంటే, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి అంతా కూడా యెహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి, దేవుని గూర్చిన మహాత్యముతో, ఆయన జ్ఞానముతో ఈ భూమి యావత్తు నిండి ఉంది. అందుకే దేవుని జ్ఞానము మనుషుల దృష్టికి వెర్రితనం. మనం ఇప్పుడు ఆరాధనకు వస్తున్నాం అనుకో, ఏం పని చేసుకోకుండా ఆరాధనకు పరిగెడతారు. ఏం పని అండి అది? మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, కార్డు ఇస్తారు. ఏం పని అక్కడి? ఉపాధి ఉపాధి పనికి వెళ్లకుండా, పేరు రాసుకోకుండా వీళ్ళు ఏంటి ఇలాగ వెళ్ళిపోతున్నారు ఈ వెర్రోళ్ళు. దేవుని ఇంటికి వెళ్తారేంటి? పనికి వస్తే 400 రూపాయలు జీతం ఇస్తానన్నా కానీ రారేంటి? లోకం దృష్టికి దేవుడిని ఆరాధించడము, దేవునికి వచ్చిన మహాత్యము, దేవునికి వచ్చిన జ్ఞానము లోకం దృష్టికి ఎలా ఉంది? వెర్రితనంగానే ఉంది. కానీ అది మనకైతే గనక దేవుని మహాత్యమై ఉన్నది. అందుచేతనే ఆయన మహాత్యము అధిక స్తోత్రము పొందదగినది.
ఆయన మహాత్యము గొప్పది. ఆయన మహాత్యమును ధరించుకొని ఉన్నాడు. ఆయన మహాత్యము వలన లెక్కలేనన్ని కార్యాలు నీ కొరకు నా కొరకు చేసినాడు. నీవు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ప్రభుల వారి యొక్క దేవాది దేవుని యొక్క మహాత్యము వల్లనే. చిన్నప్పుడు మనం సినిమాలు చూసేటప్పుడు ఆయా దేవుళ్ళను పెట్టి ఆ మహాత్యము అనేవారు. ఏంటి ఆ దేవుడి పేరు, మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుళ్ళ పేరు పెట్టి ఆ మహాత్యము అని ఒక సినిమా తీసేవారు. ఇంతకీ అందులో ఒక నటుడు నటిస్తే అబ్బాయి ఎంత బాగా నటించాడు, ఈయన నిజంగా ఆ దేవుడే దిగి వచ్చినట్లుగా ఆయన మహాత్యాన్ని చూసామనేవారు. నిజ దేవుని యొక్క మహాత్యాన్ని మనం చూడలేము కానీ అనుభవిస్తూ ఉండినా ఆయన మహాత్యము కలిగిన భీకరుడైన దేవుడు. ఆయన మహాత్యము కలిగి లెక్కలేనన్ని అద్భుతాలు చేసిన వాడు. ఆయన మహాత్యము వలన పరిశోధింపజాలనన్ని కార్యాలు నీ పట్ల నా పట్ల చేసినాడు. అవి అనుభవిస్తే కనుక ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథములోని 96వ అధ్యాయంలోని 4వ చరణం ప్రకారం, దేవా నువ్వు మహాత్యము గలవాడవు, నీ మహాత్యమును బట్టి నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీవు అధిక స్తోత్రము పొందదగిన వాడవు. పరిశోధింపజాలనన్ని గొప్ప కార్యాలు నా పట్ల నువ్వు చేసినావు, అందుకు నీకు స్తోత్రములు. అంతేకాదు సమస్త దేవతల కంటే కూడా నీవే పూజనీయుడవు. ఎందుకు? లెక్కలేనన్ని అద్భుతాలు నా పట్ల చేసి అధికమైనటువంటి స్తుతులను నీకు ఆరోపించేటట్లు చేస్తున్నావు, అందుకు మీకు వందన స్తోత్రాలంటూ ఆయనను ఆరాధించుకుందాం. అలాగు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. దయతో లేచి నిలబడి ఒక చరణము పల్లవి పాడుకుందాం. మనం ఇప్పటి వరకు ఆరాధన చేసాం. ఎందుకంటే మనం ఆరాధించాక దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం, ఏమని ఆరాధిస్తున్నాం, ఈ దేవుని గురించి మనకేం తెలుసు? దేవుని దాసులు మాట్లాడుతున్నారు, దేనికి ఆరాధించాలి మనం? దేవుని ఇందులో నుంచి ఆరాధించాలి. మనం ఆరాధించడానికి మనం అర్హులు కాదు. దేవుడి పేరెత్తడానికి కూడా మనం సరిపోము. అయినప్పటికీ కూడా ఆయన కుమారుని ద్వారా మనకి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. బట్ ఇందులో ఆరాధిస్తాం, కానీ చూశాను, గమనిస్తున్నాం, దేవులారా మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మన ప్రార్థన కానీ మనము కానీ వెళ్ళాలంటే మన అనర్హులమే, మనం అర్హులు కాదు. పుట్టినప్పటి నుంచి మనం అనర్హులమే. బట్ యేసు ప్రభువారి ద్వారా మనం ఆ అర్హత సాధించాం. కానీ మనం ప్రార్థన చేస్తాం, ఆరాధన కూడా చేస్తాం. ఆరాధన ఎంత ఇంపార్టెంటో దేవుదాసులు మాట్లాడుతూ వచ్చారు. ఎలా ఆరాధించాలో కూడా మాట్లాడుతారు. ఆరాధించారు తప్పట్టం కోసం కాదు, తప్పట్టాలని కాదు, నేర్చుకోవడం కోసం. మనం నేనైనా సరే, ఎవరైనా సరే చచ్చేదాకా నేర్చుకునేవాడే తప్ప ఎవడు పరిపూర్ణుడు కాదు. బైబిల్ నేర్పించాలి, బైబిల్ చదువుకోవాలి, నేర్చుకోవాలి, నేర్పించబడాలి. తప్పట్ట కోసం చెప్పట్లేదు ప్రతి. మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం, ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి, మనం ఎవరు రక్షించారు, మనం పరలోకానికి వెళ్తున్నాం, ఎలా వెళ్తాం? మనం దేవుడు తన కుమారుని ద్వారా మాత్రం రక్షిస్తున్నాడు. ఆ అర్హత మనకు ఇచ్చాడు దేవుడు. అంటే తప్ప ఎవరి ద్వారా వెళ్ళాలి, మనం ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి, ఎవరి ద్వారా ఆరాధించాలి? దేవుని కుమారుని ద్వారా మాత్రం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసినా ఆయన నామంలో చేయాలి. మనం మాట్లాడుకున్నాం ప్రతిసారి కూడా చాలా క్లియర్ గా చూసాము, చాలా క్లియర్ మాట్లాడుకుంటూ వచ్చాము. ముసి గురించి మాట్లాడిన తర్వాత మనం ఎవరి నామంలో ప్రార్థన చేయాలని మాట్లాడుకుంటూ వచ్చాము. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు
దేని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రి నా పేరిట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏమండి, మనం ఎవరి నామములు అడగాలి? మనకి ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికి ఎక్స్పీరియన్స్. ఎవరి నామములు అడగాలి? మనం డైరెక్ట్ మనం దేవా చెల్లిస్తున్నామయ్యా, మీకు స్తోత్రమయ్యా, నా ప్రార్థన ఆరాధనకు సమర్పిస్తున్నానయ్యా అంటే వెళ్తుందండి. ఇప్పుడు తప్పడం కోసం కాదు, నేర్పించడం కోసం, నేర్చుకోవడం కోసం మాత్రమే. నేర్చుకోవాలి మనం. ఇంకా ఎంతకాలం మనం చూస్తే మన ఎక్స్పీరియన్స్, మన అనుభవం, ఎంత అనుభవం, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం కనీసం ఆరాధన చేయడం కూడా రాబోయే. మన ప్రార్థన మనం దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగండి? మనం అడిగిందన్నీ పొందుతున్నామని చెప్తున్నాం, అదే దేవుని దగ్గరికి వెళ్ళకపోతే బాధకరం కదా. హృదయంలో ఒక్క మాట అండి, లాస్ట్ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను, యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. చాలు, ఒక్క మాట చాలు. ఇదొక్క మాట కోసమే రెండు వారాలు చెప్తున్నాను ఇదే మాట. మనం మాట్లాడే మాట యేసుక్రీస్తు నామములో అన్నది చెప్తున్నాడు. ఇదే నా నామములో అని చెప్తున్నాడు. ఈ రోజు చెప్తున్న అదే మాట, లాస్ట్ వీక్ చెప్పింది కూడా అదే మాట క్లియర్ గా. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలోకి నా నామములు అడగాలి. ఎందుకంటే ఆయన యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చి మన కోసం అర్పించబడ్డాడు, సమాధి చేసి లేపబడ్డాడు. ఇంకొకటి కాదు, నువ్వు నేను కాదు. కాబట్టి ఆ నామంలో మనం అడగాలి దేవుడు. అలా అడిగితేనే మనము పొందుకుంటాం. అడగడానికి, మనం పొందుకోవడానికి మార్గం ఇదండి. మార్గం యేసుప్రభువే మార్గం. నేనే మార్గం, సత్యము, జీవం అయి ఉన్నా చెప్తున్నాడు యేసుప్రభువు. కాబట్టి మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన యేసుక్రీస్తు నామములో అర్పిస్తున్నాను తండ్రి. ఆమె ఒక మాట, చిన్న మాట విషయంలో పోగొట్టుకుంటున్నామా? ఆ బాధతో చెప్తున్నాను. మనం పోగొట్టుకుంటున్నామండి, పొందలేము కూడా. యేసుక్రీస్తు ద్వారా మాత్రం పొందగలం, పొందలేము. మన భాగంలో చూద్దాం. మనం ప్రార్థన చేస్తున్నాం, శుభ్రంగా అన్ని చేస్తున్నాం, బట్ చేసి ఎలా అడగాలి కూడా చెప్తున్నాడు క్లియర్ గా. యోహాను సువార్తలో చూస్తూ వచ్చాం, 23 క్లియర్ చెప్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని అంతే చేయాలి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులో పొంది, నేను ప్రభు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఇది ప్రభు నాకు అప్పగించాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందాను. శిష్యులో ఉన్నాను, ఇంకొకరు వన్నాను కాదు, ప్రభు వల్ల పొందాను. ప్రభు నాకు ఎలా పొందాడు? అప్పుడు పౌరుగా లేదు. యేసుప్రభువారు రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు ప్రభు లేదు, పౌరుగా లేదు, ప్రభు ఇచ్చేటప్పుడు. కానీ ఇక్కడ ఇస్తున్నారు, చెప్తున్నాడు ప్రభు వల్ల పొందాను. మనం ప్రభువులో పొందాడు, ప్రభువులో పొంది మనకి ఇస్తున్నాడండి. ఆ సమయంలో లేదు పౌరుగా, కానీ ఇక్కడ చెప్తున్నాడు ప్రభువులో పొందాను. ప్రభువులో పొందేది మనకి ఇచ్చాడు. ప్రభువులో పొందుతున్నప్పుడు, ఇప్పుడు పొందుతున్నాం మనం. ప్రభువులో పొందిందే మనం పొందుతున్నాం, చెప్తున్నాం, మనకి ఇస్తున్నాడు. ప్రభువులో పొందిన విషయం చాలా గొప్పదండి. ప్రభువులో పొందాడు, పొందిందే మనకి ఇస్తున్నారు, పొందిందే మనకి చెప్తున్నారు, పొందిందే మనకి ఇస్తున్నాము, మనం తీసుకుంటున్నాము. ప్రభువులో పొందడం పెద్ద విషయం, గొప్ప విషయం. మనం పొందాము, దాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్తగా అనుసరించాలి. ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇక్కడ ఈయన లేడా సమయంలో చెప్తున్నా. లాస్ట్ వీక్ మనం చెప్పాము, మాట్లాడుకున్నాం.
ఎక్కడంటే అపోస్తల కార్యం 22వ అధ్యాయం 20 వచనం, అపోస్తల కార్యం 22వ అధ్యాయం 20 వచనం, తర్వాత 22వ అధ్యాయం 7వ వచనం, సౌలా సౌలా. ఫస్ట్ ఏమో స్టెఫను యొక్క మరణానికి కూడా కారణమైనటువంటి వాడు పౌలు గారు. నేను అక్కడ ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను లేను, ఆ సమయంలో నేను లేను కాబట్టి నేను ప్రభువులో పొందాను. ప్రభువులో పొందడం గొప్ప విషయం అండి. నేను లేను, అయినా సరే నాకు ప్రభు ఒప్పించాడు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి మనం ప్రభువులో పొందిన దాన్ని తీసుకుంటున్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఒకసారి పొందేస్తాం మొదటి పత్రిక 20వ వచనం చూడవసారి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడులా ప్రభు వచ్చే వరకు ఆ మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలో తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగమో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధీయుడు. యోగ్యత చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు తీసుకోవాలి రొట్టె ద్రాక్షారసం అని చెప్తున్నాడు. ఎవరు తీసుకోవాలి? ఆయన మరణాన్ని ప్రశ్నించే వాళ్ళు తీసుకోవాలి. మరణాన్ని తీసుకునే వాళ్ళే, మరణాన్ని ప్రచురించే వాళ్ళే నా ప్రకటించే వాళ్ళకు. లేకపోతే చిన్నపిల్లలకు నువ్వు ఈ వీక్ లో చెప్పలేమా? ఒక మాట చెప్పగలమా? ప్రభు ఇది మన ప్రభు ఏమైనా ఇలా ఉన్నాడు, ఇలా చనిపోయి లేచారు చెప్పలేమన్నమాట. ఇంత బైబిల్ మనం పట్టుకున్నాం, మనం ఒక మాట ఏం చెప్పాలి? చెప్తే అర్హులు చెప్తున్నాడండి. అర్హత సాధించాలి, అర్హతలు పొందాలి. అర్హత మాత్రం అదే, తీసుకుంటేనే అర్హుడు, తీసుకోకపోతే అనర్హుడు. తీసుకోవడానికి ఎవరు అర్హుడు? చెప్తేనే. నీవు నేను, నీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందని చెప్తున్నావు. ఆ రక్షణ చెప్పలేము, చెప్పాలి, చెప్పగలిగి ఉండాలి. చెప్తేనే రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందాలి. ఏంటి రొట్టె ఏముంది? సాగులు ఇస్తున్నారు, రొట్టె తీసుకొస్తున్నారు, ద్రాక్షారసం తీసుకొస్తున్నారు అని అంటున్నారు. ప్రజలు అది కాదు, నా శరీరము అంటున్నారు. యేసుప్రభువు బ్రతుకున్నప్పుడే ఇస్తున్నాడు రొట్టె ద్రాక్షారసం. అప్పుడు చెప్పాడు నా శరీరము. అక్కడ ప్రవక్తలు, శాస్త్రులు ఇవందరూ కూడా ఆయన శరీరం ఎలా తినిపిస్తాడు, తినడానికి మనకి ఎలా ఇస్తాడు అంటున్నారు. అప్పుడు ఇస్తున్న ఆయనే. యేసుప్రభువు బతికే ఉన్నారు, అప్పుడు ఇస్తుంటే ఆయన ఎలా ఇస్తాడు మనకి? ఆయన శరీరం మనం ఎలా తింటాం అని చెప్పాడు. కానీ ముందు గుర్తుగా మనకు చూపిస్తున్నాడు నా శరీరం. ఆ శరీరం విషయంలో మనం పాపం చేసే వారు ఉండకూడదని. శరీర విషయంలో, రక్తం విషయంలో పాపం చేసిన వారు ఉండకూడదు. ఏ పాపమైన చేయొచ్చు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, శరీరం విషయంలోనూ రక్తం విషయంలోనూ పాపం చేయకూడదు. అనర్హులం అవ్వకూడదు, అర్హులం అవ్వాలి. ఈ 1 వీక్ లో మనం ఒక చిన్న మాట అయినా ప్రక్కింటి వారికో ఇంకొకరికో చెప్పగలిగి ఉండాలి. మన అనుభవం చాలా పెద్దది, గొప్పది. చిన్నపిల్లవాళ్ళం కాదు మనం. చిన్నపిల్లవాడికి బాప్తిసం ఇవ్వమంటే వద్దు, చిన్నపిల్లవాడు అంటాం. అంటే బాప్తిసం తీసుకున్నామంటే మన ఎక్స్పీరియన్స్ ఏంటండి? పెద్దవాళ్ళం మన లెక్క. దేవుడు పెద్దవాళ్ళం, దేవుడికి తెలిసి ఉండాలి, ఆలోచించే విధంగా ఉండాలి. ఎందుకో దేవుని బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు చర్చికి వెళ్ళాలో ఒకటి తెలిసి ఉండాలి. తెలుసుంటేనే బాప్తిసం తీసుకోవాలి. ఇంత తెలిసిన తర్వాత నువ్వు ప్రతి వాళ్ళకి చెప్పలేవా? అలాంటి అర్హత మనకు లేదా? అంత అనుభవం లేదా మనకి? అంత తెలియదా మన దేవుని గురించి? తెలుసుండాలి. తెలుసుంటేనే అర్హులము రొట్టె తీసుకోవడానికి, ద్రాక్షారసం తీసుకోవడానికి. అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అలాగే చెప్తున్నాడు. 27వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినో ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదండి. అపరాధి ఉండడం కోసం రక్షించలేదు, దానికోసం రొట్టె ద్రాక్ష తీసుకోమని చెప్పట్లేదు.
మీరు నేను రొట్టె ద్రాక్షరస విషయంలో అపరాధం అవ్వకూడదండి. అపరాధిగా అవ్వకుండా అంటే ఏం చేయాలి? నిరపరాధి అవ్వాలంటే ఆయన మరణాన్ని పరిశీలించాలి. ఆయన గురించి నీవు నేను ఒక మాట చెప్పగలిగి ఉండాలి. చెప్తే అర్హులము, నేరస్తులం కాకూడదండి, అపరాధం కాకూడదు. అపరాధం అన్నాడండి, చెప్తేనే నిరపరాధులు, చెప్పకపోతే అపరాధులమే. చెప్పాలి. మన ఎక్స్పీరియన్స్, మన అనుభవము. మనం ప్రతి వారం కష్టపడి ఆదివారం సెలబెట్టుకున్నా లేకపోతే సెలవున్నా లేకపోతే ఏదో పనులు ఉన్నా సరే ప్రక్కన పెట్టి మందిరానికి వస్తున్నాం. ఇంత చేస్తున్నప్పుడు మనం అనంతులం అయితే అలాంటి బాప్తిస్మం తీసుకున్నాం. ప్రతి వారం చర్చకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మన అర్హులమై ఉండాలి. మనం అర్హులమై ఉండాలి. అసలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్తున్నాడు మీరు చూడండి. 11వ అధ్యాయం 24వ వచనం. దాని గురించి ఇది మీ కొరకే నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయుడి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఏదో రాసు ఒక రొట్టిస్తున్నాడు, ద్రాక్షరసం ఇస్తున్నాడు, యజ్ఞం అయిపోతుంది. ఆయన శరీరం గుర్తుంచుకోవాలి. ఇది నా శరీరము. నా బ్రతుకున్నప్పుడే శరీరం ఇస్తూ ఉంటే, రక్తం ఇస్తూ ఉంటే, ద్రాక్షరసం ఇస్తుంటే ఈయన శరీరం ఎలా ఇస్తాడు? ఈయన ఈరోజు లేదు ప్రభువారు మన ఆత్మరూపం ఉన్నాడు, మనం తీసుకున్నాం. రొట్టె ద్రాక్షరసం కాదండి అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన శరీరం అని గుర్తుపెట్టుకోవాలి. శరీరం విషయంలోను రక్తం విషయంలో అపరాధులుగా ఉండకూడదు, నిరపరాధులుగా ఉండాలి. అదే విషయాన్ని లోకసువార్త 22వ అధ్యాయం ఆయన ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయం లోక 22:9. మేము ఎక్కడ సిద్ధపరచుకొచ్చున్నామని ఆయన అడగగా ఆయన మీరు వెళ్ళి ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి కింద పిమ్మట రొట్టె పట్టుకొని చెల్లించి దాన్ని విడిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి. మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ. అక్కడే చెప్పాడు, అక్కడ కొరింథీ పత్రికలో చెప్పాడు, ఇక్కడ కూడా చెప్తున్నాడు. బ్రతికున్నప్పుడు ఆయన ఇచ్చినప్పుడు కూడా చెప్పాడు, ఆయన ఇచ్చినప్పుడు కూడా చెప్పిన మాట ఇదే, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం శరీరము రక్తము అని గుర్తుపెట్టుకోవాలి. ఒట్టే ద్రాక్షరసము కాదు, కొట్లో నుంచి తెచ్చింది కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెప్పాడు క్లియర్ గా. ఇక్కడ కొరింథీ పత్రికలో మాట్లాడుతూ వచ్చాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడు, 24 వచ్చిన చూడండి. దాని నుంచి ఇది మీ కొరకే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం అని చెప్పాను. తర్వాత ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వల్ల ఆయన రొక్క నిబంధన మీరు దీని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అని చెప్పాను. రొట్టె ఇచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు నన్ను. ఎంత ఇంపార్టెంట్ అయి ఎంత ప్రాముఖ్యత అయి ఉంటే, ఎంత ప్రాముఖ్యం అయి ఉంటే రెండోసారి చెప్తారు. రొట్టిచ్చినప్పుడు అదే చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళా ద్రాక్ష ఇచ్చేటప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి?
ఆయన్ని ఆయన ఎందుకు కార్చాడు రక్తము, ఎందుకు బలి అయిపోయాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రొట్టె ద్రాక్షసాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ రొట్టె ద్రాక్షస విషయంలో ఆయన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు ఒకేసారి చెప్తాడు, రెండోసారి చెప్తాడు అంతే, మరలా చెప్పడండి. చూడండి ఒకసారి యోబు రాసిన పత్రిక, యోబు రాసిన గ్రంథం 33వ అధ్యాయం, యోబు 33, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఏంటండి? మనుషులు కనిపెట్టరు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది దేవుడు చెప్తున్నాడు. రొట్టె ద్రాక్షారసంలో చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. ఆయనే స్వయం ఒకసారి చెప్పాడు. మనుషులు అది గ్రహించాలి. గ్రహించగలిగితేనే అలాంటి మనసు కలిగి ఉండాలి. మన వాక్యం వింటున్నాం, చెప్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతాం కాదు, గ్రహించాలి. ఎందుకు చెప్తున్నాం? తప్పట్టడం కోసం కాదు. ఎవడు సంపూర్ణ కాదు, నేను చెప్తున్నాను కదా, సంపూర్ణ కాదు. నేర్చుకునేవాడిని, నేర్చుకున్నాను, నాకు అంతా వచ్చేసింది అనుకుంటున్నారు కాదు. నేర్చుకున్నాను, నేర్చుకోవాలి. మనం అంతే, నేర్చుకునే వారి ఉండాలని మాత్రం చెప్తున్నాడు దేవుడు. చాలా మనం ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్తాడు. దాంట్లో ఏముంది, రొట్టె ద్రాక్షారసంలో ఏముందని కూడా చెప్తున్నాడు క్లియర్ గా. ఏం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏంటో మాట్లాడుతున్నాడండి. ఎందుకు తీసుకోవాలి అసలు రొట్టె ద్రాక్షారసం, ఎందుకు తీసుకోవాలి, ఏముంది అసలు దాంట్లో? చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము. రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకున్నామండి? ఏదో రొట్టెలే ద్రాక్షరసంలే తీసుకుని ప్రతి వారు తీసుకోవాలి కదా. నిత్య జీవము కోసము, నిత్య జీవము కోసము యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అంటారు. అదే అధ్యాయంలో ఆయన రక్తాన్ని, శరీరాన్ని తీసుకున్నాం. ఆ శరీరాన్ని రక్తం తీసుకున్నవాడు నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. అంతే దినమున నేను వాడిని తీసుకుంటే లేపుతాడు దేవుడు, తీసుకోకపోతే లేపడు. మన అరులో వేయండి, ఆయన గురించి 2 మాటలు చెప్పి తీసుకోవాలి. తీసుకుంటే లేపుతాడు, అప్పుడు నీకు నిత్య జీవం ఉంటావు, నిత్య జీవంగా ఉంటావు, నిత్య జీవిగా ఉంటావు, నిత్య జీవంతో ఉంటావు, నిత్య జీవమైన దేవునితో ఉంటావు. అలాంటి వారిగా దేవుడు మనం సృష్టించుకుంటాం. దేవుడి పరిస్థితులు మోకాళ్ళు వెళ్ళిపోతాం. బలలో పానిపాతం పొందడానికి ముందుగా జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ప్రభుల వారు జ్ఞానం గురించి, ఆరోగ్యం గురించి చేపట్టి వ్రాయిస్తూ రండి, మీరే జీవించిన మీ దయ కోరుతూ మీకు వందనాలు చెల్లిస్తూ మా చంటి బిడ్డల పరిచర్యను దీవెనకరముగా వచ్చినందుకు స్తోత్రములు. మా చంటి బిడ్డలందరినీ రాగల తరానికి రానువ వారుగా సిద్ధపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని, 2వ సెషన్ కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, మొదటి సెషన్ లో పాలిభాగం పొందిన బిడ్డలందరి కొరకు స్తుతిస్తూ, మరో సంవత్సరమనే దయాకిరీటాన్ని పొందిన బిడ్డలు, అలాగే వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని ఈ దినమున మీరు ఆశీర్వదిస్తూ రమ్మని, కృప మాకింటిలో సమాధానమును అనుగ్రహించి పెట్టమని, ఈ దినాన షాలోము రియల్ ఎస్టేట్ ప్రారంభించుకున్న ఇస్సాకు నిపుకాలను కూడా ఆశీర్వదిస్తూ రమ్మని, యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు కొలుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో ఆయనను ప్రేమించు ప్రతి ఒక్కరికి హెబ్రోను వాసులందరికీ ఈ ఉదయకాలపు మొదటి సెషన్లో పాలిభాగం పొందిన వారికి వారి కుటుంబాలకు వారి బిడ్డలకు తోడయ్యుండి ఆశీర్వదించుదుము గాక ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.